గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన వంతారా వన్యప్రాణి సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 3000 ఎకరాల్లో విస్తరించి ఉన్న శాంచురీని సందర్శించి అక్కడ పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులను చూశారు. ఆసియాటిక్ సింహం, చిరుత, ఒంటికొమ్ము ఖడ్గమృగం, జిరాఫీ, చింపాంజీ, ఒరంగుటాన్, హిప్పోపటమస్, మొసళ్ళు, ఏనుగులు, పెద్ద పాములను దగ్గర నుంచి చూశారు మోదీ. అరుదైన అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న చర్యలను అభినందించారు. వంతారా సందర్శన సందర్భంగా పులి పిల్లలతో మోదీ సరదాగా గడిపిన వీడియో వైరల్ గా మారింది. ఆసియాటిక్ లయన్, తెల్ల సింహం, అరుదైన అంతరించిపోతున్న జాతి చిరుతపులి పిల్లలు వంతారాలో ఉన్నాయి. వీటితో మోదీ సన్నిహితంగా మెలిగారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవటమే కాదు, మిల్క్ బాటిల్తో వాటికి పాలు కూడా పట్టించారు. మనుషుల కోసం అత్యాధునిక హాస్పిటల్స్ ఉన్నట్టే వంతారాలో వన్యప్రాణుల కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో కూడిన ఆసుపత్రి ఉంది. ఈ వన్యప్రాణుల ఆసుపత్రిని ప్రధాని సందర్శించారు. అక్కడ జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు, ఐసీయూ మొదలైన పశు వైద్య సౌకర్యాలను వీక్షించారు. వైల్డ్ లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెప్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్స్ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసియాటిక్ సింహానికి ఎంఆర్ఐ చేయటం, హైవేలో కారు ఢీకొట్టి గాయపడిన చిరుతకు ఆపరేషన్ చేయటం వంటి దృశ్యాలను చూశారు మోదీ. 3 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం వంతారాలో పర్యటించారు ప్రధాని మోదీ. రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ లో ఉంది వన్యప్రాణి సంరక్షణ పునరావాస కేంద్రం. రెస్క్యూ చేసిన జంతువులను వాటి సహజ ఆవాసాలను దగ్గరగా ప్రతిబింబించే ప్రదేశాల్లో ఇక్కడ ఉంచారు. 2000 కంటే ఎక్కువ జాతులు, రక్షించిన అంతరించిపోతున్న 1.5 లక్షలకు పైగా జంతువులు వంతారా కేంద్రంలో ఉన్నాయి. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఈ సెంటర్ను నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇక్కడే జరిగాయి.